ఢిల్లీలో 2020లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి షర్జీల్ ఇమాం, ఉమర్ ఖలీద్ వీళ్ళిద్దరికీ కూడా మరొకసారి కోర్టులో చొక్కెదురైంది. ఢిల్లీ సెషన్స్ కోర్టు బెయిల్ను నిరాకరించింది. ఇది 5వసారి. నిజానికి వీళ్ళిద్దరూ 2020వ సంవత్సరం నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. 5 సార్లు బెయిల్కి అప్లై చేస్తే 5 సార్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా బెయిల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఉపా చట్టంతో పాటు మరికొన్ని క్రిమినల్ చట్టాల కింద వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జనవరిలో ఒకసారి బెయిల్కి అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. మరొకసారి తాజాగా బెయిల్కి అప్లై చేస్తే జూలై 4వ తారీఖున ఢిల్లీ సెషన్స్ కోర్టు, కర్కర్డూమా కోర్టు వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ ఇవ్వడం కుదరదు, మీ ఇద్దరు కూడా జైల్లోనే ఉండండి అని చెప్పడం జరిగింది. ఇందులో బోత్ కేసెస్ ఏం ఆర్గ్యూ చేశాయి, అసలు కేసు నేపథ్యం ఏంటనేది ఒకసారి చెప్తాను మీకు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అది మర్చిపోలేనటువంటి కమ్యూనల్ టెన్షన్స్ అవి. ఆ మత ఘర్షణలో సుమారుగా 53 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. వీళ్ళిద్దరిపైన FIR 59లో ఉపా చట్టంతో పాటు మరికొన్ని క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. బేసిక్గా వీళ్ళు చేసింది ఏంటి అంటే కనుక ఈ అల్లర్లకు ముందస్తుగానే కుట్ర చేశారు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేశారు, అలాగే పెద్ద ఎత్తున హింసను, వైలెన్స్ చేయడానికి ముందస్తు ప్రణాళికలు చేశారు వీళ్ళిద్దరూ కూడా, ఉమర్ ఖలీద్ అండ్ షర్జీల్ ఇమాం. ఈ ఆరోపణలతోటి వీరిద్దరూ కూడా 2020 నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. నిజానికి వీళ్ళు జైలే సరైనటువంటిది. ఈ యొక్క బెయిల్ రిజెక్ట్ చేయడం ద్వారా ఒక సందేశం చాలా క్లియర్గా వెళ్తోంది. దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునేటువంటి వాడు ఎవడైనా సరే, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకునేటువంటి శక్తులు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఇదే గతి పడుతుంది, ఇలాగే జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఈ కోర్టులన్నీ కూడా, ఈ రోజున ఢిల్లీ సెషన్స్ కోర్టు కావచ్చు, గతంలో సుప్రీం కోర్టు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి జైలే గతి. వీళ్ళు చేసినటువంటి చిన్న చిన్న నేరాలు కాదు. ఒకసారి చూద్దాం కోర్టు ఏం చెప్తోంది. తాజాగా ఢిల్లీ సెషన్స్ కోర్టు ప్రధానంగా ఏ కారణం చేత బెయిల్ తిరస్కరించామంటే 2026 జనవరి 5వ తారీఖున సుప్రీంకోర్టు ఇదే ఇద్దరు బెయిల్ పిటిషన్లను ఇప్పటికే తిరస్కరించింది. ఆ తీర్పు ఇప్పటికే అమల్లో ఉన్నందువల్ల దిగువ కోర్టు దాన్ని విస్మరించేటువంటి అధికారం మాకు లేదు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మేమెంత అని చెప్పి వాళ్ళు బెయిల్ని తిరస్కరించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు వీరి కేసును క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫూటింగ్లో ఉందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అందుకనే మీ బెయిల్ను మేము తిరస్కరిస్తున్నాం, బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఏమంది అంటే ఇదే కేసులో ఉన్నటువంటి మరొక 5గురు కో అక్యూజ్డ్ సహనిందితులకు కఠినమైనటువంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంలు పాత్ర వేరే ఉంది. వీళ్ళు ప్రైమ్ అక్యూజ్డ్, ప్రధానమైనటువంటి సూత్రధారులు, ప్రధానమైనటువంటి నిందితులు కాబట్టి కేసు తప్పుదారి పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు కూడా జనవరిలోనే చెప్పింది. కాబట్టి డిఫెన్స్ ఏమంటోంది, వాళ్ళ తరపు వాదనలు ఏమంటున్నారంటే 6 సంవత్సరాలుగా విచారణ ప్రారంభం కాకుండా జైల్లోనే ఉంచడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధం అని చెప్పి వాదిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ పాడా, వీళ్ళు చేసింది ఏమైనా చిన్న తప్పిదమా, మామూలు తప్పిదమా? ఎంతమంది చనిపోయారు? 53 మంది చనిపోయారు. ఎంతమంది గాయపడ్డారు? ఎంత పెద్ద కాన్స్పిరసీ అది. నువ్వు దేశంలో పుట్టి దేశంలోనే ఇక్కడ పెరిగి నువ్వు దేశాన్ని ముక్కలు చేస్తానంటే చూస్తూ ఊరుకుంటుందా? చట్టం ఊరుకుంటుందా? కోర్టులు ఊరుకుంటుందా? కోర్టులు ఊరుకుంటాయా? పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోవాలా? వీళ్ళని చూసి మరొక 10 మంది బయలుదేరుతారు, లేదంటే మరొక 100 మంది బయలుదేరుతారు. జేఎన్యూలో ఇలాంటి దృశ్యాలు చాలా సర్వసాధారణం. దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడము, పాలస్తీనాకి అనుకూలంగా స్లోగన్స్ ఇవ్వడము, పాకిస్తాన్కి అనుకూలంగా స్లోగన్స్ ఇవ్వడం అనేది జేఎన్యూలో మనం తరచుగా చూసేటువంటి సందర్భాలు. ఓకే, కమింగ్ టు దిస్ కేస్. ఇప్పుడు వీళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడారు చాలామంది మన ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. బట్ అగైన్ సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి ఈ ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి షర్జీల్ ఇమాం ఏం మాట్లాడాడు, ఉమర్ ఖలీద్ ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. షర్జీల్ ఇమాం చికెన్ నెక్కు సంబంధించి, సిలిగురి కారిడార్కి సంబంధించి 2020లో జనవరిలో అలీగఢ్ యూనివర్సిటీలో చేసినటువంటి ఒక ప్రసంగంలో ఆయన ఏం మాట్లాడంటే 5 లక్షల మంది కనుక కలిసి సంఘటితంగా పనిచేస్తే ఈశాన్య భారతాన్ని, అంటే 7 సిస్టర్ స్టేట్స్ అంటారు తెలుసు కదా, ఈశాన్య భారతాన్ని మిగిలిన రాష్ట్రాలతో కట్ చేయవచ్చు, అంటే భారతదేశాన్ని 2 ముక్కలుగా చేయవచ్చు అనేటువంటి మాటని ఈ షర్జీల్ ఇమాం మాట్లాడాడు. बिहार में देखा, अच्छा बिहार का एग्जांपल दूंगा. बिहार में बहुत सारी रैलियां हो चुकी हैं, हर रोज 1-2 बड़ी रैली होती है. अब वो कन्हैया वाली रैली देख लीजिए, 5 लाख लोग थे उसमें रैलिया में. अब उसका मसला बस इतना सा है, ये मैं पहले भी शायद अर्ज कर चुका हूँ, अगर 5 लाख लोग हमारे पास हों ऑर्गेनाइज्ड तो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं. पर परमानेंटली नहीं तो कम से कम 1-8 महीने के लिए तो कट कर ही सकते हैं. मतलब इतना मवाद डालो पटरियों पर, रोड पे, उनको हटाने में 1 महीना लगे, है कि नहीं? जाए एयरफोर्स से, असम को काटना हमारी जिम्मेदारी है. असम और इंडिया कट के अलग हो जाए, तभी ये हमारी बात सुनेंगे. असम में जो मुसलमानों का हाल है आपको पता है.
सीए नाफिज हो चुका है, वहाँ डिटेंशन कैंप में लोग डाले जा रहे हैं, है ना। और वहाँ तो खैर कत्लेआम चल रहे हैं, 6-8 महीने पता चलेगा सारे बंगालियों को मार दिया गया, हिंदू हो या मुसलमान, ठीक है। तो अगर हमें असम की मदद करनी है तो हमें असम का रास्ता बंद करना होगा फौज के लिए, समझ रहे हैं, फौज के लिए। और जितने भी जो भी यहाँ से सप्लाई जा रहा है बंद करो। ఇది దేశద్రోహం కాదా, దేశాన్ని ముక్కలు చేయడం కదా అంటే నువ్వు దేశంలో ఉంటూ దేశాన్ని ముక్కలు చేయడానికి కుట్ర చేస్తే ఊరుకోవాలా? డెఫినెట్లీ నాట్. దానికి సంబంధించి వీడియోలు, ప్రాసిక్యూషన్ రికార్డులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అది చాలా పెద్ద నేరం అది. ఇక తర్వాత సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అలాగే ఎన్ఆర్సీపై ఉద్యమానికి కూడా పిలుపునిచ్చాడు ఈ షర్జీల్ ఇమాం. పౌరసత్వ సవరణ చట్టము అలాగే ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి ఈ షర్జీల్ ఇమాం. అలాగే బాబ్రీ మసీదుకు సంబంధించి, కశ్మీర్కి సంబంధించి, ట్రిపుల్ తలాక్ అంశాలకు సంబంధించి తను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేవాడు, విద్యార్థులని రెచ్చగొట్టేవాడు. ముస్లింలపై అన్యాయం జరుగుతోందని చెప్పి ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా చూసేవాళ్ళు చెప్పాలి. న్యాయం చేసింది. ట్రిపుల్ తలాక్ విషయం కానీ, కశ్మీర్ విషయంలో కానీ 370 ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత బిఫోర్ కశ్మీర్ అంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? టూరిజం కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కశ్మీర్కి ఆ 370 ఆర్టికల్ అబ్రగేషన్ చేయడం ద్వారా న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? న్యాయం జరిగింది. మన కళ్ళ ముందు ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ షర్జీల్ ఇమాం అనేవాడు? ఏం మాట్లాడాడు? అన్యాయం జరిగిందని మాట్లాడతాడు. బాబ్రీ మసీద్ విషయంలో ఏం జరిగింది? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందా? నువ్వెవడో చెప్పడానికి. బాబ్రీ మసీద్ కట్టుకోవడానికి రామ మందిరం అదంతా కట్టారు, వాళ్ళకు సెపరేట్గా స్థలం ఇచ్చారు. ముస్లింలకు అన్యాయం జరుగుతున్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అన్నిటికీ మించి సిలిగురి కారిడార్ గురించి అతను చేసినటువంటి మాటలు అసలు క్షమించరానటువంటి నేరం. మేము వేరు చేస్తామంటున్నాడు. మేము ఒక 5 లక్షల మందిని కలిస్తే ఈ ముక్కలు చేసేస్తామని చెప్తున్నాడు. ఎంత పెద్ద నేరం అది. ఉమర్ ఖాలిద్ ఏం చేశాడు? ఉమర్ ఖాలిద్ కూడా ఇంచుమించు అలాంటి ప్రసంగాలు, అలాంటి రెచ్చగొట్టేటువంటి మాటలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేశాడు. అందులో ప్రధానంగా అమరావతి అంటే మహారాష్ట్ర అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉంటున్నటువంటి సమయంలో ప్రభుత్వంపై నిరసన తెలియజేద్దామని చెప్పి పిలుపునిచ్చాడు. అంటే అంతర్జాతీయంగా భారత్ యొక్క పరువు తీయాలి. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉన్నప్పుడు దేశానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే మొత్తం ఇంటర్నేషనల్ ఫోకస్ అంతా ఇక్కడ పడుతుంది. అంటే భారత్లో డెమోక్రసీ లేదు, భారత్లో ప్రజా హక్కుల్ని కాళరాస్తున్నారు, ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనేటువంటి ఒక ఇండికేషన్, అంతర్జాతీయంగా చర్చ జరగాలన్నటువంటి ఒక కుట్రతో మాట్లాడినటువంటి మాటలు ఉమర్ ఖాలిద్ చేసినటువంటి మాటలు. సో ఇలాగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వీళ్ళిద్దరి మీద ఉన్నాయి. ఉమర్ ఖాలిద్ కానీ, షర్జీల్ ఇమాం కానీ, వీళ్ళిద్దరికీ కూడా ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే నరరూప రాక్షసులు బయట తిరిగినట్టే. ఒక పాకిస్తాన్ ఏజెంట్లా వీళ్ళు, లేకపోతే అమెరికా ఏజెంట్లా, లేకపోతే చైనా ఏజెంట్లా, దాని మీద అవన్నీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో బయటపడతాయి. బట్ డెఫినెట్గా వీళ్ళు బయట ఉండడానికి అర్హులు కాదు, జైల్లోనే ఉండాలి. అయితే కాకపోతే ఎక్కువ సాగదీయకుండా వీళ్ళకి వీలైనంత త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. మరి ఆ రోజు త్వరలోనే రావాలని చూద్దాం. కోర్టు రిజెక్ట్ చేయడం అనేది దేశ వ్యతిరేకులందరికీ, దేశ వ్యతిరేక శక్తులకు, వ్యక్తులకు ఒక క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్ మెసేజ్. ఎవడైనా సరే ఇలాగే మాట్లాడితే, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే డెఫినెట్గా జైల్లో ఊచలో లెక్క పెట్టాల్సిందే. ఇదే మెసేజ్. మరి వీళ్ళిద్దరికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ బెయిల్ తిరస్కరించడం సమంజసమేనా, సబబేనా? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.